మీరు ఇతర దేశాల్లో పలు దేశాల్లో పనిచేసి వచ్చారు కాబట్టి అక్కడ పరిస్థితులకు అక్కడ రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఇక్కడ రాజకీయ పరిస్థితులు, అక్కడ వాతావరణం కావచ్చు, ఇక్కడ వాతావరణం కావచ్చు, ఏ విధంగా ఉంది అనేది మీరు అవగాహన చేసుకుంటారు. అది మీ వరకు అంటే ప్రజలకు మీరు ఎలా ఎక్స్పోజ్ అవుతారు? అసలుకి ఒక దామోదర రెడ్డి, ఒక రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుమారుడుగా కాకుండా రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డిగా, కేవలం రామిరెడ్డి సర్వోత్తమ రెడ్డిగా ఎలా ఎక్స్పోజ్ అవుతారు? అసలుకి మీకు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎందుకు ఆదరించాలి? కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు పదవులు ఇవ్వాలి? కాంగ్రెస్ పార్టీ నాకు ఆదరించి పదవి ఇవ్వాలని నేను ఎప్పుడు అడగను. కాంగ్రెస్ పార్టీలో నేను ఈరోజు ఏ పదవిని సంపాదించినా కానీ వ్యక్తిగతంగా నేను స్వయం కృషితోటి సంపాదించుకున్న పదవి. నాన్నగారు పేరు అనేది, ఇంటి పేరు అనేది డెఫినెట్గా యాడ్ అవుతుంది, నేను కాదనట్లేదు. కానీ నేను వెంటనే రాగానే నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, లేకపోతే ఈ టికెట్ కావాలి, ఆ టికెట్ కావాలని అడిగింది లేదు. పని చేసుకుంటూ వెళ్తున్నాను, పార్టీ కూడా గుర్తించేస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మా ప్రాంతంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కి అవగాహన చేసుకొని అంటే దాని పరిష్కారం చూపించడంలో నా ఎక్స్పీరియన్స్ అనేది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయం తీసుకుందాం. మా ప్రాంతంలో దాదాపు ఆల్మోస్ట్ అందరూ కూడా వ్యవసాయ ఆధారపడే జిల్లానే, నల్గొండ ఉమ్మడి జిల్లాని మీరు కన్సిడర్ చేసినట్టయితే. హైదరాబాద్ పక్కనే ఉండి కూడా మేము మా ప్రాంతంలో ఇండస్ట్రీని డెవలప్ చేసుకోలేకపోయాం. ఈరోజు కూడా మా దగ్గర యువకులు ఎంతోమంది గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత జాబుల కోసం బిక్కుమంటూ హైదరాబాద్ రావడమా, లేకపోతే వాచ్మెన్గా ఉండడమా, ఏదో చిన్న చిన్న జాబులకే పరిమితం అవుతున్నారు. అంటే మా ప్రాంతంలో ఇండస్ట్రీని ఈరోజు వరకు తీసుకురాలేకపోయాం. నాన్నగారు ఎమ్మెల్యేగా ఉండి ప్రాతినిధ్యం వహించినా కానీ బికాస్ మాకు స్వతంత్రంగా స్ట్రాటజీ కానీ మా ప్రాంతంలో చేసుకునే, ఉమ్మడి రాష్ట్రంలో మేము చేసుకునే అవకాశం మాకు లేకుండే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాల అవసరాలు వేరుండే, ఆ రోజు బడ్జెట్ అవసరాలు వేరుండే. ఈరోజు తెలంగాణలో హైదరాబాదు రెవెన్యూ అంతా తెలంగాణ రావడంతో మా ప్రాంతంలో డెవలప్ చేసుకునే అవకాశం మాకుంది. సో నేను ఫోకస్ చేసుకోదలుచుకుంది 2 అంశాల మీద ఫోకస్ చేస్తాను. ఒకటి అగ్రికల్చర్, 2 వచ్చి ఉద్యోగాలు అనమాట. సో అగ్రికల్చర్ విషయానికి వస్తే ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ దొరకట్లేదు. నేను కూడా వ్యక్తిగతంగా వ్యవసాయం చేస్తాను. నేను కూరగాయలు పండిస్తాను, నేను కందులు పండిస్తాను, ఈ సొంతంగానే వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేసేటప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా చేస్తాను. అంటే నేను ఆర్గానిక్ వ్యవసాయం చేయను, కానీ మామూలు రెగ్యులర్ వ్యవసాయం చేసుకుంటూ, ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం అనేది చాలామంది ఈరోజు చెప్పుకుంటున్న ఒక ఫ్యాషన్ టాపిక్. అది ఆర్గానిక్ వ్యవసాయం చేసినప్పుడు రైతు గిట్టుబాటు జరగట్లేదు. నేను చెప్పేది కమర్షియల్ వ్యవసాయం గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఒక ప్లాంట్ యొక్క ఫిజియాలజీ తీసుకొని ఇప్పుడు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్తో పాటు నత్రజని, ఫాస్ఫరస్, పొటాష్, సెకండ్ ఇంగ్రీడియంట్స్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అట్లాగే ఐరన్, జింక్, బోరాన్, మ్యాంగనీస్, మాలిబ్డినం, ఇలాంటి మైక్రోన్యూట్రియంట్స్. సో ఒక్కొక్క ప్లాంట్కి ఏం కావాలి అని చెప్పి దాని ప్రకారంగా మేము ఫీడ్ చేసుకుంటూ చేస్తున్నాం అనమాట. అయితే నేను ఇంత కష్టపడి క్రాప్ పంపించి మార్కెట్కి పంపిస్తే మార్కెట్లో ఎదురయ్యే పరిస్థితులు, అంటే పొద్దున 4:30కి లేచి నేను గడ్డెన్నర మార్కెట్ పోయిన రోజులు చాలా రోజులు ఉన్నాయి. అంటే క్రాప్ తీసుకొని మా వాడు అక్కడి నుంచి డీసీఎం ఏదో తీసుకొని వస్తాడు, నేను అక్కడ మార్కెట్కి వెళ్తే. ఎందుకు మీరు వెళ్తారు? అంటే అసలు మార్కెట్ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది అంటే, ఒక రైతుగా పోతే, అంటే అక్కడ నేను దామోరెడ్డి వాళ్ళ కుమారుని గాను, సర్వోత్తమ రెడ్డి గాను పేరు చెప్పుకొని పోను. ఒక సామాన్య రైతు ఒక పండించి పంట తీసుకొస్తే పొద్దున వెళ్తాను, అక్కడ నిలబడి చూస్తాను అనమాట. ఎట్లా ఒక దళారీ వ్యవస్థ ఒక రైతుని ఎట్లా దోచుకుంటుంది అని చెప్పి ప్రత్యక్షమైన అనుభవం నాకు ఉన్నది. మొన్న నేను మామిడి పండ్లు తీసుకొస్తే, బంగన్పల్లి తీసుకొస్తే 11,000 రూపాయలు టన్ను అమ్ముకున్నాం. అంటే నిజంగా నాకు ఎంత బాధ అనిపించిందంటే, కోత కూళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది అనమాట. సో ఆ రకమైన ప్రత్యక్షమైన అనుభవం నాకు ఉన్నది. వ్యవసాయంలో ఉన్నది, ఏ పంట వేస్తే ఎట్లా వస్తుంది. మా దగ్గర స్వీట్ లైమ్ బాగా పండిస్తారు. మా నల్గొండ ఉమ్మడి జిల్లాలో దాదాపు 2.5 లక్షల పైన ఎకరాల్లో స్వీట్ లైమ్ ఉంది. అదేవిధంగా మనకు నిమ్మ మా దగ్గర బాగా పెరుగుతుంది. 30,000 ఎకరాల్లో నిమ్మ ఉంది. ఈరోజు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ స్వీట్ లైమ్ నిమ్మకి ఎట్లాంటి పరిస్థితి ఉంది అంటే, చెట్ల మీద రైతులు వదిలేసినారు. అసలు తెంపితే దాని కూలి వర్కౌట్ కాదని చెప్పి వదిలేస్తుంది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో మన రైతాంగం ఉందన్నమాట. సో నేను ఒక రైతుగా కూడా ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఇంకోటి ఉద్యోగ కల్పన మీరు చెప్పాను. ఉద్యోగ కల్పన మనకు ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. మా దగ్గర లైమ్ స్టోన్స్ ఉన్నాయి. తర్వాత మన కేసీఆర్ గారు కూడా 2014లో ముఖ్యమంత్రి హడావడిగా వచ్చినారు. నేను దామర్చర్ల మండలంలో 4,500 కోట్లతోటి థర్మల్ ప్లాంట్ పెడతాను, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పినారు.
మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక్క అంశం కూడా అంటే ఉద్యోగాల కల్పన విషయంలోనే ఆయన మేజర్గా ఫెయిల్ అయిందని నేను భావిస్తున్నాను. సో అలాంటి విషయాలలో నేను వ్యక్తిగతంగా నాకున్న అనుభవాన్ని బట్టి ఈ భువనగిరి ప్రాంతం అయితేంది, మునుగోడు ప్రాంతం అయితేంది, చౌటుప్పల్ ప్రాంతం అయితేంది, ఇవన్నీ హైవేలు బాగా కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్ చాలా దగ్గర ఉంది. మనం ఇండస్ట్రియల్ పార్క్స్ కనుక పెట్టగలిగితే, కెమికల్ కావచ్చు, అగ్రో ఇండస్ట్రీ పార్క్స్ తీసుకురావస్తే బ్రహ్మాండంగా మనం చేసుకోగలుగుతాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.